హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్షాప్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసేది వచ్చి ఒక సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ ఎల్జీ కంపెనీ. దీని ప్రాబ్లం ఏమంటే పిడికి పక్కన వచ్చి మనకు రోజు మనం వాడుతూ ఉన్నప్పుడు మన చేతుల నుంచి చెమ్మ వచ్చి మనకు దాంట్లో తగిలి మనకు ఫస్ట్ మరకలాగా ఉంటుంది. మనం పట్టించుకోకుండా వదిలేస్తే ఆ విధంగా పెయింట్ అనేది లేసిపోతుంది అనమాట. అది లేసిపోయినా మనకు ఒకవేళ పైన స్టిక్కర్ వేసేయచ్చు అని అనుకునే వాళ్ళకి మనం స్టిక్కర్ స్ట్రైట్గా దానిపైన మనం వేస్తే నిలబడదు అనమాట. ఒకవేళ మనం స్టిక్కర్ వేసుకోవాలన్నా పెయింట్ వేసుకోవాలన్నా ఖచ్చితంగా ఆ ప్లేస్ మనం నీట్గా క్లీన్ చేసేసి ఆ రెస్ట్ పట్టిందని మనం తీసేసిన తర్వాత మనం ఏదైనా చేయొచ్చు, కానీ మనం ముందుగా చేయలేము. మనమైతే స్ప్రే పెయింటే చేస్తున్నాము. అది ఎక్కువ పోయిందని మనం పట్టి బ్లేడ్ అన్నా లేదు రఫ్ పేపర్ అంటే 100 ఆ విధంగా కొంచెం థిక్నెస్ ఉండే పేపర్ ఫస్ట్ వేసి మనం నైస్గా పైన తీసిన తర్వాత దాని తర్వాత వచ్చి మనం బాగా నైస్ పేపరు రెండో కోటింగ్ కూడా వేసుకోవాల్సి వస్తుంది. వేసుకొని స్మూత్ అయిన తర్వాత మనం క్లీన్ చేసేసి ఆరిన తర్వాత మనం స్ప్రే అనేది చేయాలా, లేదు స్టిక్కర్ వేసుకోవాలన్నా కూడా దాని తర్వాత వేసుకోగలుగుతాం అనమాట. నీట్గా కడిగేస్తున్నాము. ఇప్పుడు మనకు బాగా అంటే అక్కడ మనకు సిలుం పట్టి మనం అట్ట పైన మనం రుద్దేటప్పుడు చాలా స్మూత్గా మనకు ఉంటేనే మనకు స్ప్రే చేస్తే పర్ఫెక్ట్గా లుక్ కూడా బాగా వస్తుంది, కొన్ని రోజులకి ఉంటుంది అనమాట. లేదు మనం అయితే దానిపైనే మనం అట్ట స్ట్రైట్గా మనం చేస్తే అది చాలా త్వరగా పోతుంది. మనకు పిడికి వచ్చి ఇప్పుడు మనకు సిల్వర్ డోర్కి మనకు బ్లాక్ అంటే హ్యాండిల్ పైన మనం బ్లాక్ కలర్ కొడితే మనకు చూడడానికి కొంచెం ఆపోజిట్ కలర్ బాగుంటుంది అనేసి మనం పిడికి వచ్చి బ్లాక్ కలర్ కొట్టేసి దీనికి మనం దాంట్లో ఫిట్ చేయబోతున్నాం అనమాట. సిల్వర్కి మనం బ్లాక్ బాగుంటుంది, లేదు రెడ్ బ్లూ కూడా బాగానే ఉంటుంది. ఈ స్ప్రే అనేది మనం కొట్టే డిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. కనీసం ఒక 8 ఇంచెస్ అన్నా దానికి గ్యాప్ ఉండాలి. మనం కొట్టే ప్లేస్కి మనం టిన్కి కొట్టేది కూడా ఒకేసారి ఎక్కువ ప్రెస్ చేసేయకూడదు. ఒక పర్టికులర్ ఇది మన డిస్టెన్స్లో నీట్గా కొడతా ఉంటే స్మూత్గా మనకు ఆ ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. అప్పుడే ఆల్రెడీ ఉన్న కలర్ పైన ఇది మింగిల్ అయ్యేదానికి కూడా బాగుంటుంది అనమాట. ఇది వచ్చి టర్పంటాయిల్ మనకు అంటే పైన బార్డర్ లాగా ఉంటుంది. ఒకవేళ దీనికి మనం పేపర్ టేపు లేదా టేప్ వేసేసి కూడా మనం కొట్టచ్చు. ఒకవేళ ఎక్స్ట్రా పడిన దాన్ని మనం ఈ విధంగా తుడిసేస్తే నీట్గా వచ్చేస్తుంది అనమాట. అప్పుడు మనకు చూడడానికి కొంచెం బాగుంటుంది. ఆ బార్డర్ అనేది నీట్గా ఉంటే మనకు చూడడానికి బాగుంటుంది అనమాట.
పిడి కూడా బిగించడం అయిపోయింది. మనకి ఇప్పుడు మంచి లుక్గా ఉంది. దీనిపైన ఒక రెండు స్టిక్కర్ పువ్వు మనం వేస్తున్నాము. దీని అందం ఇంకా కొంచెం బాగుంటుంది అనమాట. ఈ స్టిక్కర్లు లింక్ వచ్చి మన వీడియోలోనే ప్రోడక్ట్ వచ్చి లింక్ పెడుతున్నాను. స్ప్రే ఇది కూడా ఒకవేళ కావాలనుకుంటే దాన్ని ఓపెన్ చేసుకొని మీరు తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటా. నచ్చిందంటే మర్చిపోకుండా లైక్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.